అందరికీ నమస్కారం. మ్యాథ్స్ మెథడాలజీ బోధనా పద్ధతులు టాపిక్ పై నిర్వహించిన టెస్ట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో మీకు 20 ప్రశ్నలైతే అందించడం జరిగింది. మొదటి ప్రశ్న, వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన, స్వయం అధ్యయనం అనునవి ఈ పద్ధతి యొక్క లక్షణాలు. మనకి పద్ధతికి లక్షణాలనే ఉంటాయండి. అంటే మనోవైజ్ఞానిక సూత్రాలు ఉన్నాయి కదండీ, అవి ఉంటాయి. అవి కంపల్సరీ చదవాలండి. ఇక్కడ చెప్పిన లక్షణాలైతే ఏ పద్ధతికి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వ్యాసక్తులు అంటే కృత్యాల ద్వారా అభ్యసన ఉంటుంది. అలాగే పరిశీలన ద్వారా అభ్యసన ఉంటుంది. స్వయం ఆలోచన, స్వయం అధ్యయనం అంటే సొంతంగా ఆలోచించడం, సొంతంగా అధ్యయనం చేయడం అనేవి ఏ పద్ధతి యొక్క లక్షణాలు అంటున్నాడు. ఆప్షన్స్: విశ్లేషణ పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఆగమన పద్ధతి. ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషణ పద్ధతి. ఈ పై చెప్పిన 4 లక్షణాలు కూడా మనకి అన్వేషణ పద్ధతిలో కనిపిస్తాయండి. సెకండ్ క్వశ్చన్, బీజగణితంలో సమస్యలు, పద సమస్యల సాధనకు అనువైన పద్ధతి. మీరు న్యూ డిఎడ్ మ్యాథ్స్ మెథడాలజీ చదివారంటే ఇవన్నీ కూడా మీకు పాయింట్ లైన్ టు లైన్ ఉంటాయండి. ఆప్షన్స్: నిగమన పద్ధతి, విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి, ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి. మనకి న్యూ డిఎడ్ మ్యాథ్స్ మెథడాలజీ సెకండ్ చాప్టర్ లో మనకి బోధనా పద్ధతులు ఇవ్వడం జరిగింది. అవి లైన్ టు లైన్, ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఈ ప్రశ్నకు సమాధానం విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి. మనం ఎప్పుడైనా సరే టీచింగ్ లో మనం బెస్ట్ గా ఉపయోగించాల్సింది ఏంటంటే విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి. ముందు మనకు ఒక పద సమస్య ఇచ్చాడంటే దాన్ని మనం ముందు విద్యార్థుల చోట ఎలా చేయాలనేది రాబట్టాలి. ఆ రాబట్టిన తర్వాత మనం సోపానాల క్రమంగా సాధన చేస్తాం. సో బెస్ట్ మెథడ్ ఏంటంటే వీటికి విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి. క్రింది వానిలో సరికానిది. ఆగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసినది చార్లెస్ డార్విన్. నిగమన పద్ధతిని ప్రసారం చేసిన వ్యక్తి కొమినియస్. ఆగమన పద్ధతిని ప్రసారం చేసిన వ్యక్తి పెస్టలాజీ. శిక్షణను ఇవ్వడానికి అన్వేషణ పద్ధతి ఉద్దేశించబడింది అని అన్నది యంగ్. ఈ నాలుగిట్లో సరికాని అంశం ఏంటని అడుగుతున్నాను. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, శిక్షణను ఇవ్వడానికి అన్వేషణ పద్ధతి ఉద్దేశింపబడింది అన్నది యంగ్ అనలేదండి. ఎవరన్నారంటే వెస్ట్ వే అన్నది వెస్ట్ వే. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ డిఎస్సిలో చాలా బిట్స్ వచ్చాయండి. ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్ చూస్తే కనుక అభ్యాసకుని విశ్లేషణాత్మక శక్తి, సమగ్ర దృష్టి విధానం, పూర్వ అనుభవం, అవధాన శక్తులపై ఆధారపడే నియమం ఏంటని అడుగుతున్నారండి. ఆప్షన్స్: అవిచ్ఛిన్నత నియమం, అంతరదృష్టి అభ్యసన నియమం, సంసర్గ నియమం, సారూప్య నియమం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అంతరదృష్టి అభ్యసన నియమం. మనకి ఇక్కడ సమగ్ర దృష్టి విధానం అనగానే మీకు మైండ్ లోకి వచ్చేయాలండి. ఎందుకంటే మనకి అంతర్దృష్టి అభ్యసనం ఏం చెప్తుంది? విడివిడి భాగాల కంటే వాటి మొత్తం అంటే సమగ్రం గొప్పదని చెప్తుంది. సో ఈ సమగ్ర దృష్టి విధానం చూడగానే మీకు అంతర్దృష్టి అభ్యసనం అనేది మైండ్ లోకి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 20 పెన్సిళ్ల ధర 365 రూపాయలు అయినా 12 పెన్సిళ్ల ధర ఎంత? ఈ సమస్య సాధనకు ఉపయోగించే పద్ధతి ఏంటని అడుగుతున్నాము. ఆప్షన్స్: నిగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి. మనం ఈ సమస్యలను ఏకవస్తు మార్గం అని అంటాం, ఏకవస్తు మార్గ సమస్యలు అంటామండి. ఇలాంటి సమస్యలు ఏకవస్తు మార్గ సమస్యలు సాధనకు మనకి ఉత్తమమైన పద్ధతి ఏంటంటే సంశ్లేషణ పద్ధతి అండి. ఏంటంటే ఏకవస్తు మార్గంలో ఉన్న సమస్యల సాధనకు ఉత్తమమైన పద్ధతి సంశ్లేషణ పద్ధతి. సో ఆన్సర్ దీనికి సంశ్లేషణ పద్ధతి అవుతుంది.
ఆగమన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యం. ఆప్షన్స్: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకాంశం నుండి సాధారణీకరణం దిశగా బోధన జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా బోధించిన విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటాయి. ఈ పద్ధతి హేతువాదం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో 3 సరైన అంశాలు ఉన్నాయి. ఒకటి మాత్రమే సరికాని అంశం ఉంది. అదేంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మనం మెథడాలజీ అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతాం కానీ సరిగ్గా ఆలోచించి చదివితే చాలా ఈజీ సబ్జెక్ట్ అండి మెథడాలజీ అనేది. ఇక్కడ దీనికి సరికాని వాక్యం ఏంటంటే ప్రతిభావంతమైన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందనేది సరికాని వాక్యం అండి. ఎందుకంటే ఆగమన పద్ధతి అనేది మనం సూత్రాన్ని ఆవిష్కరించాలి, చాలా సమయం ఎక్కువ టైం పడుతుంది. కానీ ప్రతిభావంతులైన వాళ్ళు సూత్రాన్ని వేసి వెంటనే సమస్య చేయగలరు. కాబట్టి ఇది వాళ్ళకి అంత అనుకూలంగా అయితే ఉండదండి. నెక్స్ట్, మాంటిస్సోరీ విద్యా విధానానికి చెందని సూత్రం ఏంటని అడుగుతున్నాం. ఆప్షన్స్: పిల్లలు స్వయం నిర్ణయాలు చేయడానికి ఆస్కారం కల్పించడం, జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలు, చలననాడుల సమర్థత ప్రాముఖ్యత అంశాలు, వ్యక్తిగత పని కంటే జట్టు పనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది, పిల్లలను 3 ఏళ్ల విరామంతో సున్నిత దశలుగా విభజించారు. మనకి మాంటిసోరీ విద్యా విధానం అలాగే కిండర్ గార్డెన్ ప్రోబెల్ పద్ధతులు 2 ఉంటాయండి. రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి మాంటిసోరీ విద్యా విధానంలో లేనిది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మనకి ఎందుకంటే మాంటిసోరీ విద్యా విధానంలో జట్టు పని కంటే వ్యక్తిగత పనికి అధిక ప్రాధాన్యత ఇస్తారండి. ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా చేయడం కోసమే మాంటిసోరీ విద్యా విధానం చూపిస్తుంది. అదే మనకి కిండర్ గార్డెన్ లో జట్టు పనికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: సంశ్లేషణ పద్ధతి యొక్క పరిమితి. పరిమితి అంటే మైనస్ అండి. మనకి లోపం ఏంటని అడుగుతున్నారు. పరిమితి గుణం 2 డిఫరెంట్ ఉంటాయి. పరిమితి అంటే లోపము, గుణం అంటే మంచిది. ఆప్షన్స్: సోపానాలు గుడ్డిగా అనుసరించవలసి వస్తుంది, శ్రమను కాలాన్ని పొదుపు చేస్తుంది, సమస్యల సాధనలో వేగాన్ని సమర్థతను కలిగిస్తుంది, ఇది ఒక ఆలోచన యొక్క ఫలితం. చూడండి, ఇక్కడ పరిమితి అంటే మైనస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తే శ్రమను కాలాన్ని పొదుపు చేయడం అనేది మంచి పనే. అలాగే సమస్యల సాధనలో వేగాన్ని సమర్థతను కలిగించడం కూడా, వేగంగా సమస్యలు సాధించడం కూడా మంచి పని అవుతుంది. ఆలోచన యొక్క ఫలితం అనేది కూడా ఒక మంచి పనే. కానీ ఇక్కడ నెగిటివ్ ఏముందండి? సోపానాలను గుడ్డిగా అనుసరించవలసి వస్తుంది అన్నాడు. అది నెగిటివ్ పాయింట్. సో ఇక్కడ మనకి సంశ్లేషణ పద్ధతి యొక్క నెగిటివ్ లో చూస్తే కనుక మనం అక్కడ సోపానాలని ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది పరిమితి అవుతుందండి. విశ్లేషణ పద్ధతి యొక్క గుణం కానిది అంటే మంచిది కానిది ఏంటని అడుగుతున్నాడు. విశ్లేషణ పద్ధతి గుణాల్లో లేనిది మాట అండి. కాలాన్ని పొదుపు చేస్తుంది, నూతన విషయాలను కనుక్కోవాలని ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది, విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది, ఇది ఒక ఆలోచన ప్రక్రియ అన్నాం. చూడండి, సంశ్లేషణ పద్ధతి ఒక ఆలోచన ఫలితం, విశ్లేషణ పద్ధతి ఒక ఆలోచన ప్రక్రియ. మీకు ఆ విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి సంబంధించిన టాపిక్ ఇచ్చినప్పుడు అక్కడ మీకు చాలా క్లియర్ గా డిఫరెన్సెస్ ఇచ్చాడండి. విశ్లేషణ పద్ధతి ఏంటి, సంశ్లేషణ పద్ధతి ఏంటి అనేది. ఆ డిఫరెన్సెస్ అనేది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఇక్కడ విశ్లేషణ పద్ధతి యొక్క గుణం కానిది ఏంటంటే కాలాన్ని పొదుపు చేస్తుంది అనేది విశ్లేషణ పద్ధతి యొక్క గుణం కాదండి. ఎందుకంటే విశ్లేషణ పద్ధతిలో మనం విద్యార్థి నుంచి సమస్య సాధన విధానం రాబడతాం. సో అక్కడ చాలా టైం పడుతుంది. సో పొదుపు చేయడం అనేది ఇక్కడ గుణం కాదు, అక్కడ ఎక్కువ కాలం తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: నిర్దేశిత ప్రత్యక్ష అనుభవాలు అనున్నది ముఖ్య లక్షణంగా గల పద్ధతి. ఆప్షన్స్: ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్:
విభాజ్యం ఇజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అని సూత్రీకరించడం ఏ బోధనా పద్ధతి అవుతుంది అని అడుగుతున్నాడు. సూత్రీకరించడం అంటే సూత్రాన్ని తయారు చేయడం. మనం ఒక సూత్రాన్ని తయారు చేయాలంటే మనకి బెస్ట్ మెథడ్ ఏంటండి? ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లు సార్ చూస్తే సంశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి అన్నాం. ఏదైనా సూత్రాన్ని మనం సృష్టించాలంటే బెస్ట్ మెథడ్ మనకి ఆగమన పద్ధతి అవుతుంది. సూత్రాన్ని తయారు చేయాలంటే ఆగమన పద్ధతి, సూత్రాన్ని ఉపయోగించి సమస్యను సాధించాలంటే నిగమన పద్ధతి. గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆగమన పద్ధతి యొక్క విస్తరణ రూపం. ఆగమన పద్ధతి యొక్క విస్తరణ రూపం మనం ఏ పద్ధతిని అంటాము? ప్రయోగశాల పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, విశ్లేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ఆగమన పద్ధతి యొక్క విస్తరణ రూపం మనం ప్రయోగశాల పద్ధతి అంటామండి. మనం ఏదైనా సమస్య సూత్రాన్ని తయారు చేయాలంటే మనం ఆగమన పద్ధతిలో ఉపయోగిస్తాం. అదే సూత్రాన్ని తయారు చేయడానికి మనం కృత్యాలు యాక్టివిటీస్ చేస్తామనుకోండి, అది ప్రయోగశాల పద్ధతి అవుతుంది. అందువల్ల మనం ఆగమన పద్ధతి యొక్క విస్తరణ రూపంగా మనం ప్రయోగశాల పద్ధతిని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి. అభ్యసనకు మూలము అనుభవం, అభ్యసనకు ప్రేరణ బోధన, అభ్యసనకు పునాది సంసిద్ధత, అభ్యసనకు తొలిమెట్టు పరిశ్రమ అన్నాడు. వీటిలో సరైనవి ఏంటని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏబిసి అండి. ఎందుకంటే మనకి ఇక్కడ అభ్యసనకు మూలం అనుభవం కరెక్ట్ అండి, అభ్యసనకు ప్రేరణ బోధన కరెక్ట్, అభ్యసన పునాది సంసిద్ధత కరెక్ట్ అండి. కానీ అభ్యసనకు తొలిమెట్టు ఏంటంటే నాగరికత అండి. అభ్యసనకు తొలిమెట్టు నాగరికత. అదే పరిశ్రమ ఏంటంటే అభ్యసనకు అద్దం వంటిది పరిశ్రమ అంటాం. అభ్యసనకు తొలిమెట్టు నాగరికత అంటాము, అలాగే అభ్యసనకు అద్దం వంటిది పరిశ్రమ అంటాం. ఇక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు. మనకు అభ్యసనకు రాచబాట ఏంటంటే ప్రేరణ, అభ్యసనకు రాచబాట ప్రేరణ, అభ్యసనకు ప్రేరణ బోధన, అభ్యసనకు పునాది సంసిద్ధత. ఇవి గుర్తుపెట్టుకోవాలండి ఆ వాక్యాలు. ఇక్కడ మనకు అభ్యసనకు తొలిమెట్టు నాగరికత, అభ్యసనకు అద్దం వంటిది పరిసరం. నెక్స్ట్ క్వశ్చన్ 5V అభ్యసన నమూనాలో అభ్యాసకులు అవగాహన తర్వాత అభ్యసన పరిధిని మరింత విస్తృతపరచుటకు లోతైన అవగాహన కల్పిస్తూ నిత్య జీవిత అన్వయం గురించి బోధించు సోపానం. మనకి 5V అభ్యసన నమూనా రూపొందించారు. నిర్మాణాత్మక అభ్యసనంలో భాగంగా రోజర్స్ బైబీ రూపొందించారు దీన్ని. దీంట్లో మనకి 5 సోపానాలు ఉంటాయి. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవల్యూట్ అని. అందులో ఇక్కడ మనకి నిత్య జీవిత అన్వయం గురించి బోధించి సోపానం అన్నాడు. ఇక్కడ నిత్య జీవిత అన్వయం అనగానే మీకు వెంటనే గుర్తుకు రావాలండి. మనకి 4వ సోపానం చెప్తుంది నిత్య జీవిత అన్వయం గురించి. ఏంటంటే 4వ సోపానం ఎలాబరేట్. 5V గుర్తుపెట్టుకోవాలండి ఆటలు. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవల్యూట్ అని. 4వ సోపానంలో మనం నిత్య జీవితానికి అన్వయం చేసుకుంటాం. రోజర్స్ బైబీ రూపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్ తార్కిక నిర్మితులైన సముచ్చయం, వైకల్పికం, అనుషంగికం, ద్విముఖానుషంగికం, విపర్యయం లాంటి అంశాలను ఆకలింపు చేసుకునే దశ. ఆప్షన్స్ మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, ఇంద్రియ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. మనకి పియాజే సిద్ధాంతం ఉంది కదండి, అది కూడా మనకి మెథడాలజీలో వస్తుంది. ఏ దశలో ఏముంటాయి అనేది క్లియర్ గా చదవాలండి. మన మెథడాలజీ బుక్ న్యూడియడ్ లో ఇది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ దాంట్లోనే డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానం నియత ప్రచాలక దశ. నియత ప్రచాలక దశ అన్న
అమూర్త ప్రచాలక దశ అన్న ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరియగు బోధనా సూత్రం. ప్రాథమిక స్థాయిలో క్రింది వానిలో సరియగు బోధనా సూత్రం. ఆప్షన్స్ సాధారణ అంశం నుండి ప్రత్యేక అంశానికి, స్థూల దృష్టి నుండి సూక్ష్మ దృష్టికి, తర్కం నుండి మనోవైజ్ఞానిక స్థాయికి, సంశ్లేషణ నుండి విశ్లేషణకు. ఈ నాలుగిట్లో 3 తప్పు ఉన్నాయి, ఒకటి కరెక్ట్ గా ఉంది. ఏంటనేది అడుగుతున్నాం అన్నమాట. మనకి ఎప్పుడు కూడా బోధన అనేది ప్రత్యేక అంశం నుండి సాధారణ అంశాలకు వెళ్ళాలండి. అలాగే మనోవైజ్ఞానిక స్థాయి నుండి తర్కానికి వెళ్ళాలి. అలాగే విశ్లేషణ నుండి సంశ్లేషణకు వెళ్ళాలి. అందుకని విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి అన్నాం. ఇక్కడ కరెక్ట్ గా ఉన్నది ఏంటి? ఇంకా స్థూల దృష్టి నుండి సూక్ష్మ దృష్టికి, అది కరెక్ట్ అండి. మిగతా 3 కూడా రివర్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా మనకి చాలా ఉంటాయండి బోధనా సూత్రాలు. అవన్నీ కూడా మనం ఎలా దేని నుంచి దేనికి వెళ్ళాలనేది తెలియాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక పనిని ఏబీలు 24 రోజుల్లో, బీసీలు 40 రోజుల్లో, ఏకమసీలు 30 రోజుల్లో చేయగలరు. ఒక్కొక్కరు ఎన్ని దినాల్లో చేయగలరు? ఒక్కొక్కరు చేస్తే అంటే ఏ ఎన్ని దినాల్లో చేస్తాడు, బి ఎన్ని దినాల్లో చేస్తాడు, సి ఎన్ని దినాల్లో చేస్తాడు అని అడుగుతున్నారు. దీనికి మనం ఏం చేశాడంటే విద్యార్థి a + b = 24 డేస్, ఏ పని అంత, b + c 40 డేస్ అయితే బి అంత, c + a 30 డేస్ అయితే సి అంత అని విడివిడిగా అంటే లెక్కను రాసుకున్నాడండి. మనకి ఇది సమస్య పరిష్కార పద్ధతిలో భాగం అండి. మన సమస్య పరిష్కార పద్ధతిలో కొన్ని పద్ధతులు వస్తాయి ఇంక్లూడింగ్. వాటిలో ఇది ఏ పద్ధతి అవుతుందని అడుగుతున్నాడు. సాదృశ్యాల పద్ధత, చిత్రీకరణ పద్ధత, పునఃప్రవచన పద్ధత, విశ్లేషణ పద్ధత అని అడుగుతున్నాడు. దీనికి సరైన సమాధానం పునఃప్రవచన పద్ధతి. అక్కడ ఇచ్చిన అంశాలను వాడు మళ్ళీ రాసుకున్నాడు క్లియర్ గా. దీన్నే పునఃప్రవచనం అంటాం. నెక్స్ట్, కిల్ పాట్రిక్ ప్రకల్పనలలో గణితానికి సంబంధించిన పొడుపు కథలు రూపొందించడం, వాటిని సాధించడం అనేది ఏ రకం ప్రకల్పన అని అడుగుతున్నాం. ఆప్షన్స్ నిర్మాణాత్మక ప్రకల్పనలు, ప్రజ్ఞా ప్రకల్పనలు, జీవిత ఉపయోగ ప్రకల్పనలు, ఆనందాయక ప్రకల్పనలు. మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో స్టీవెన్సన్, కిల్ ప్యాట్రిక్ అనే వాళ్ళు రకాలు చెప్పారండి. స్టీవెన్సన్ అయితే 2 చెప్పాడు, కిల్ ప్యాట్రిక్ అయితే 4 రకాలుగా విడదీయడం జరిగిందండి. స్టీవెన్సన్ విడదీసినవి మనకి భౌతిక సంబంధ ప్రకల్పనలు, మేధో సంబంధ ప్రకల్పనలు కింద ఉంటుంది. అదే కిల్ ప్యాట్రిక్ అయితే ఈ 4 వీటికి మళ్ళీ వేరొక పేర్లు కూడా ఉంటాయండి. మనం నిర్మాణాత్మకనే ఉత్పత్తిదారుల ప్రకల్పన అంటాము, ఆనందాయకిని వినియోగదారుల ప్రకల్పన అంటాము, ప్రజ్ఞను సమస్య రకం అంటాం, జీవిత ఉపయోగాన్ని తర్పిదు రకం అని కూడా అంటామని. ఇక్కడ చెప్పిన గణితానికి సంబంధించిన పొడుపు కథలు రూపొందించడం అనేది మనకి జ్ఞానాత్మక రంగానికి చెందింది కాబట్టి ప్రజ్ఞా ప్రకల్పన అవుతుందని. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మిన వెల కొన్న వెల ఇంటూ 100 + లాభ శాతం బై 100 అను సూత్రం నుండి ఒక విద్యార్థి కొన్న వెల అమ్మిన వెల ఇంటూ 100/100 + లాభ శాతం సూత్రాన్ని కనుగొన్న ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి. అంటే సూత్రం నుండి సూత్రాన్ని కనుగొన్నాం, ఒక సూత్రం నుండి వేరొక సూత్రాన్ని కనుగొనాలంటే మనకి బెస్ట్ మెథడ్ ఏంటంటే నిగమన పద్ధతి. బెస్ట్ మెథడ్ ఏంటంటే సూత్రం నుంచి సూత్రాన్ని కనుగొనడానికి నిగమన పద్ధతి. ఒక సూత్రాన్ని కనుగొనడానికి మనకు ఆగమన పద్ధతి. ఆ సూత్రం నుండి వేరొక సూత్రాన్ని కనుగొనడానికి మనకి బెస్ట్ మెథడ్ నిగమన పద్ధతి. అండ్ లాస్ట్ క్వశ్చన్, 5E మోడల్లో పూర్వ జ్ఞానాన్ని పరీక్షించే అంశానికి ప్రాధాన్యత ఇచ్చే సోపానం. పూర్వ జ్ఞానం ఎప్పుడు కూడా మనం మొదటి సోపానంలోనే కనుగొంటామని. సో మొదటి సోపానం ఏంటంటే ఇక్కడ మనకి ఎంగేజ్. సో ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. మనం టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నామని. కేవలం 1200కే 2028 2028 వరకు కూడా జరిగే అన్ని షెడ్యూల్ కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం 1200 రూపీస్ ఇవన్నీ అందిస్తున్నాం.
టెస్ట్లు కూడా మెథడ్ ఏవైతే అకాడమీ బుక్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మాత్రమే బిట్స్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కాల్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఎస్జిటి సిలబస్ మొత్తం అంతటి మీద కూడా టెస్ట్లు అయితే జరుగుతాయి. అలాగే అందరూ డిఎస్సి 2026కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.